పరము నుండి దిగి వచ్చిన పావుర స్వరము, భోజనావళికి పరిశుద్ధాత్మవరము, ఇహ పరముల ప్రతిధ్వనించు ప్రభు యేసుని స్వరము, దేవదేవుని స్వరము, దేవుని స్వరము, దేవుని స్వరము. ప్రైజ్ ది లార్డ్. వాయిస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ సమర్పించు దేవుని స్వరమును ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మా శుభములు. ఈ సమయంలో పాస్టర్ జి సురేష్ గారు అందించే వర్తమానం ముందు ఒక మధుర గీతమును వీక్షిద్దాం. మూడు నాళ్ళ ముచ్చటైన ఈ బ్రతుకును ముక్తి బాటలో నడుపుకో, ముక్తి బాటలో నడుపుకో, విముక్తిని నీవు పొందుకో, ముక్తి బాటలో నడుపుకో, విముక్తిని నీవు పొందుకో. మూడు నాళ్ళ ముచ్చటైన ఈ బ్రతుకును ముక్తి బాటలో నడుపుకో. ప్రభు యేసుని ప్రార్థించుము, బ్రతుకు సాఫల్యత సాధించుము. ప్రభు యేసుని ప్రార్థించుము, బ్రతుకు సాఫల్యత సాధించుము. తాత్కాలికమైన ఈ జీవితమును శాశ్వతముగా నీవు మార్చుకో. తాత్కాలికమైన ఈ జీవితమును శాశ్వతముగా నీవు మార్చుకో. మూడు నాళ్ళ ముచ్చటైన ఈ బ్రతుకును ముక్తి బాటలో నడుపుకో. మూడు నాళ్ళ ముచ్చటైన ఈ బ్రతుకును ముక్తి బాటలో నడుపుకో. నిలవరమైన పట్టణము, శాశ్వతమైన నీ నివాసము. నిలవరమైన పట్టణము, శాశ్వతమైన నీ నివాసము. ప్రభు యేసులోనే దాగి ఉన్నది నీ స్వాస్థ్యమును స్వతంత్రించుకో. ప్రభు యేసులోనే దాగి ఉన్నది నీ స్వాస్థ్యమును స్వతంత్రించుకో. మూడు నాళ్ళ ముచ్చటైన ఈ బ్రతుకును ముక్తి బాటలో నడుపుకో.
ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ నా వందనములు. మరొకసారి ఈ టెలివిజన్ కార్యక్రమాల ద్వారా మీ గృహాన్ని దర్శించడానికి దేవుడు దయచేసిన ఈ సమయాన్ని బట్టి, అవకాశమును బట్టి ఆ దేవాతి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము. అదేవిధంగా మరి మీరు అనేక మంది దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేస్తున్నారని, అద్భుతాలు చేస్తున్నారని, మేలు చేస్తున్నారని మరి ఎంతోమంది మరి ఫోన్ కాల్స్ ద్వారా తెలియచేస్తున్నారు. మరి అదేవిధంగా SMS పంపిస్తున్నారు, లెటర్స్ రాస్తున్నారు, ఈమెయిల్స్ పంపిస్తున్నారు. వాటన్నిటిని బట్టి మేము ఎంతగానో ఆ దేవాతి దేవుని స్తుతిస్తున్నాము. ఇంకా మీ జీవితంలో ఏమైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈ ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేయొచ్చు. ఖచ్చితంగా మేము మీకోసం ప్రార్థిస్తాము. మమ్మల్ని కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క సన్నిధిలో మీ యొక్క చేతిని కూడా మాకు అందించాల్సిందిగా కోరుచున్నాము. మరి ఈ యొక్క వాయిస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ పరిచయం ఎటువంటి విరామం లేకుండా ముందు కొనసాగాల్సిందిగా మీరు ప్రార్థించాల్సిందిగా కోరుచున్నాము. ఈ సమయంలో వాక్యదానిలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడు అయిన దేవా యేసయ్య, మీకు వేలాది వందనాలనైనా మరొక దినాన్ని మా జీవితాలు దయచేసి ఇంతవరకు మమ్మల్ని అందరినీ సంరక్షించి కాచి కాపాడి మీ రెక్కల చాటున భద్రపరిచి దీవించి ఆస్వాదించి వర్ధలు చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మీ యొక్క అమూల్యమైనటువంటి నాయన సమయంలోనికి మేము వచ్చిన్నాము. మీరు మాట్లాడే దేవుడు అని మేము నమ్ముచున్నాము. మీ జీవం గల మాటలతో మీరే మాతో మాట్లాడమడుచున్నాము. వాక్యాన్ని వారి హృదయంలో నాయన నాటి వారి జీవితంలో నాయన అది ఫలించి అభివృద్ధి చెందటానికి కృపను దయచేయండి. వాక్యం విత్తుతున్న నాపై మీ యొక్క నాయన ఆత్మను కుమ్మరించి నన్ను సిలువ చాటును మరుగుపరచుకోండి. నాయన వాక్యం నాయన వింటున్నటువంటి వారందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాను కృపను దయచేయమని ఈ ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. గుడ్ ఫ్రైడేని ఉద్దేశించి, మంచి శుక్రవారం ఉద్దేశించుకొని ప్రసంగాన్ని ప్రారంభించాలని ఆశపడుచున్నాను. సంవత్సరం మొత్తంలో దాదాపు మనకి 53 శుక్రవారాలు వస్తాయి. ఆ 53 శుక్రవారాల్లో ఏ మంచి లేనటువంటి, దేనికి మంచి అనేటువంటి ఆ యొక్క మాట చేర్చబడింది. మరి ఎందుకు ఈ శుక్రవారానికి మాత్రమే ఎందుకు మంచి చేర్చబడింది, అసలు దాంట్లో ఉన్నటువంటి ఆ మంచి ఏంటి, ఈ రోజున ఈ యొక్క సందేశం ద్వారా మీరు గుర్తెరగాలని నేను ఆశపడుచూ ఉన్నాను. యేసు ప్రభువారు తన యొక్క విలువైనటువంటి ప్రాణాన్ని మానవులంతటినీ పాప విమోచన కోసము ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించారు కనుక దాన్ని బట్టి దీన్ని గుడ్ ఫ్రైడేగా మరి పరిగణిస్తూ ఉంటారు. సహజంగా మనము ఎవరము కూడా మన సొంత వారు చనిపోయినప్పుడు ఆ రోజు చెడ్డ రోజుగా భావిస్తాం. మరి ఎందుకు యేసు ప్రభువారు మానవాళంతటి కోసం మరణించిన దాన్ని బట్టి ఆయన ఈ రోజు ఎందుకు మంచి శుక్రవారంగా వారు పిలుస్తున్నారంటే దీని వెనకాల ఒక మంచి ఉద్దేశము ఉన్నది కనుక, మానవాళంతటినీ పాప బంధకాల నుంచి, నరకపు అంచుల్లో నుంచి తప్పించటానికి దేవాతి దేవుడే స్వయాన ఒక గొప్ప మరి కార్యం ఆయన జరిగించారు కనుక, మరి దీని వెనకాల ఒక మంచి దాగి ఉన్నది కనుక అందుకనే దీన్ని మంచి శుక్రవారంగా పిలుగురిస్తూ ఉన్నారు. కనుక ఈ సమయంలో ఈ యొక్క మంచి శుక్రవారం రోజున విశ్వాసాల్లో బలపరిచేటువంటి అమూల్యమైనటువంటి 7 మాటలు అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. మరి ఈ రోజున కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మంచి శుక్రవారం రోజున పిలువబడుతున్నటువంటి రోజున ఆయన పలికినటువంటి శిలువలో పలికినటువంటి 7 మంచి మాటలను ఈ రోజున మీకు తెలియచేయాలని ఈ సమయంలో నేను ఆశపడుచున్నాను. మూలవాక్యముగా యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞ పొంది తిని అని ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మన కోసము ఇష్టపూర్వకంగా ఆయన ప్రాణము పెట్టినట్లుగా మనం చూస్తున్నాము. ఆయన ఇష్టపూర్వకంగా చేశారు. ఎందుకంటే మానవాళంతటినీ పాప బంధకాల నుంచి విమోచించటానికి ఆయన చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున ఆయన పలికినటువంటి మాటలు, మరి మనందరికీ తెలుసు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని కల్వరి అంటే అనబడినటువంటి ఆ గొల్గతా మీద ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సిలువ వేసినట్లుగా మనం చూస్తున్నాం. సిలువ వేయక ముందు ఆయనకి ముళ్ళ కిరీటం ధరించినట్టుగా, దాని మీద రెల్లుతో కొట్టినట్లుగా, ఆయన అపహసించినట్లుగా, మరి పిడిగుద్దులు గుద్దినట్లుగా, మరి బెత్తములతో కొట్టినట్లుగా, ఆయన ముఖం మీద ఉమ్మి వేసినట్లుగా, 39 కొరడా దెబ్బలు కొట్టినట్లుగా, ఆయన మరి ఆ యొక్క మార్గమున మరి సిలువమునాను మోసినట్లుగా, ఇదంతా మనకి తెలిసినదే. మొట్టమొదటి మాట మనకి లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో కనబడుతుంది.
ఈ మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. మన ఇంట్లో మన తల్లిదండ్రులు కానీ మనకు బాగా కావాల్సినటువంటి వారు చనిపోయే ముందు మనతో చెప్పేటువంటి మాటలు సహజంగా ఎంతో భయభక్తులతో వాటిని మనం హృదయంలో భద్రపరుచుకుంటాం. కనుక ఈ కూడా యేసు ప్రభు వారు మరి సంఘం అంతటి కోసము ఆయన ప్రేమతో పలికినటువంటి వీడుకోలు మాటలు కనుక ఈ మాటలు మన హృదయంలో మనం బలంగా నాటుకొని మన జీవితాల్లో ఆత్మీయంగా బలం పొందుకోవటానికి సహాయపడాల్సిందిగా నేను వేడుకుంటున్నాను. ఈ మాట ఇట్స్ ఎ ఫర్గివింగ్ క్రై, క్షమాపణతో కూడినటువంటి మాట. ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు వారిని ఎంతోమంది శిక్షించారు, ఆయన ఎంతోమంది అపహాసించారు, ఆయన ఎంతోమంది ఎగతాళి చేశారు, కొర్రాలతో కొట్టారు. అంతగా హింసించినా కూడా వారు అజ్ఞానములో నుంచి ఈ పనులు చేస్తున్నారు కనుక, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో మీ చిత్తాన్ని గ్రహించలేక వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని వేడుకున్నట్లుగా మనం చూస్తున్నాము. కనుక ఈ సమయంలో ఈ మాట నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ సత్యం ఏంటంటే, యేసు ప్రభు వారు అంతగా ఆయన్ని హింసించినా కూడా ఆయన క్షమించేటువంటి గుణము కలిగినటువంటి దేవుడని మనం తెలుసుకోవాలి. ఈ సమయంలో మనను కూడా అనేక మంది హింసిస్తారు, ప్రభువుని ఆరాధిస్తున్నందుకు మనని సూటిపోటి మాటలు మాట్లాడేవారుగా ఉంటారు. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏ విధంగా ఉండాలంటే, ఎవరు మనల్ని ఎటువంటి మాటలు మాట్లాడినా, ఎటువంటి చెడు మన పట్ల జరిగించాలని వారు మనుషులు ప్రయత్నం చేసినా, మనము కూడా యేసు ప్రభు వారికి కలిగినటువంటి క్షమాగుణాన్ని మనము కూడా అలవర్చుకొని, యేసు ప్రభు వారికి హింసించినటువంటి హింసలు మనము భరించి ఉండకపోవచ్చు. కాబట్టి మనము యేసు ప్రభు వారిలాగా ఆ క్షమించేటువంటి గుణాన్ని మనం అలవర్చుకున్నప్పుడు నిజంగా మనని బట్టి దేవుడు సంతోషించే విధంగా ఉంటారు. ఆయన ఎంతగానో బాధ పెట్టారు, అయినా కూడా తండ్రి వీరు ఏమి చేయుచున్నారో ఎరుగరు కనుక వీరిని క్షమించమని క్షమాపణ వారి యొక్క నిమిత్తము వారిని క్షమించమని తండ్రి దగ్గర విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా ఈనాడు క్రైస్తవుని హింసించేవారు అనేక మంది ఉన్నారు, మనల్ని శోధనకి గురి చేసేవారు ఎంతోమంది ఉంటారు. కానీ మనం ఏం చేయాలంటే, దేవుని బిడలంగా మనము చేయాల్సింది అంటే, మనము కూడా వారి యొక్క క్షమాపణ నిమిత్తము మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి జీవితాల్లో దేవుని ప్రేమను మనలో నుంచి వారికి చూపించే వారంగా మనం ఉంటావు. కనుక యేసు ప్రభు వారు నిజంగా ఆయన కలువరి శిలువలో చూపినటువంటి ఈ ప్రేమను మనము కూడా ఈ లోకంలో చూపించే వారంగా మనం ఉండాలి. కనుక మొట్టమొదటిగా ఆయన క్షమాపణతో కూడినటువంటి మాటను ఆయన పలికినట్లుగా మనం చూస్తున్నాము. లూకాసు సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో రెండో మాట ఆయన శిలువలో పలికినటువంటి మాట కనబడుతుంది. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అనేటువంటి ఈ రెండో మాట ఇక్కడ మనం చూసినట్లయితే, ఈ మాట వాగ్దానముతో కూడినటువంటి మాట. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో పాటు ఇద్దరు దొంగలు ఆయన కుడివైపున ఎడవైపున ఆయనతో పాటు మరి వేలాడుతున్నట్లుగా మనందరికీ తెలిసినటువంటి విషయమే. మార్కు సువార్త 15వ అధ్యాయం 27వ వచనంలో, మరియు కుడివైపునను ఒకనిను ఎడమ వైపున ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి అన్నట్లుగా మనం చూస్తున్నాం. జ్ఞానులు మరి శాస్త్రజ్ఞులు ఫిలాసఫర్ చెప్పేది ఏంటంటే, ఒకడు యూదుడని అతడి పేరు గెస్టాస్ అని, రెండోవాడు గలిలయ వాడని అతడి పేరు దేమాస్ అని మరి చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇద్దరు బందిపోటు దొంగల్ని యేసు ప్రభు వారితో పాటు సిలువ వేసినట్లుగా మనం చూస్తున్నాం. దాంట్లో ఈ యొక్క గలిలయ వాడైనటువంటి దేమాస్ అనేటువంటి వ్యక్తి తను యొక్క అంటే ఒక దొంగ ఏంటంటే అపహసిస్తున్నాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడైతే నిన్ను నీవు కాపాడుకొని మమ్మల్ని కూడా రక్షించమని ఎగతాళి చేస్తున్నాడు. కానీ ఈ రెండవ వ్యక్తి మాత్రం మనం చూసినట్లయితే తనలో నిజంగా తను పాపం చేశాడని గుర్తెరిగి, నేనైతే పాపం చేశాను, ఈ శిక్షను పొందటానికి అర్హుణ్ణే, కానీ ఈయన ఏ పాపం ఎరగలేదని ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన నిజంగా దేవుడే అని, దేవుని కుమారుడని గుర్తెరిగి, ప్రభువా నన్ను క్షమించమని, నన్ను నాయన తండ్రి నీవు ఆ పరదైసు చేరుకున్నప్పుడు నీవు నన్ను కూడా చేర్చుకోమని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగా మనం చూస్తున్నాము. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేసి ముగించిన వెంటనే ఆయన మరలా దానికి జవాబిస్తున్నాడు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. కనుక ఈ సమయంలో
ఈయన ఎమ్మటే రక్షణ పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దీంట్లో నుంచి ఎన్నో ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకోవచ్చు. రక్షణ అనేది మనం నేడే పొందుకోవాల్సింది. ఇంకా నాకు జీవితం ఉందిలే, ఇంకా నాకు ఆయుష్ ఉందిలే, నేను యవ్వన ప్రాయంలో ఉన్నాం, ఇంకా ఎంజాయ్ చేయాల్సింది ఎంతో ఉందిలే అని అంటూ ఉంటాం. కానీ రక్షణ నేడు పొందుకోవాల్సింది. ఇక్కడ గుర్తెరిగాడు, నేను ఇప్పటికైనా కూడా నా పాపాలు, నేను చేసిన తప్పులు ఒప్పుకోకపోతే దేవుడు నన్ను క్షమించడని గుర్తెరిగి తను పశ్చాత్తాపం పొందాడు ఆ దొంగ. అందుకని ఆ సమయంలోనే దేవుడు రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సమయంలో ఏ విధంగా తన యొక్క తప్పును గుర్తెరిగాడో మీరు కూడా మీ జీవితాల్లో మనం చేసిన తప్పులన్నింటినీ మనం గుర్తెరిగి ప్రభువా నన్ను క్షమించమని అర్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని క్షమించే దేవుడిగా ఉంటాడని మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎమ్మటే ఆయన క్షమించి నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని ఆయనకు వాగ్దానం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున మనము కూడా ఆ పరదైసు వారసులుగా ఉండాలంటే మనము చేయాల్సింది ఆ దొంగలాగా పశ్చాత్తాపం పొంది మనము కూడా రక్షణ యేసు ప్రభువాన్ని మన జీవితంలోనికి చేర్చుకున్నప్పుడు మనము కూడా పరదైసులో మనం కూడా స్థానం సంపాదించుకోగలము. కనుక రెండవదిగా ఆయన సిలువలో పలికినటువంటి మాట ఇది వాగ్దానముతో కూడినటువంటి మాటగా మనం చూస్తున్నాం. మూడవ మాట మనం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాల్లో మనకు కనబడుతుంది. ఈ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను, తర్వాత శిష్యును చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను అన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క మాట ఇది ఆదరణతో కూడినటువంటి మాటగా మనం చూస్తున్నాము. ఈనాడు సమాజంలో ఎలాగున్నారంటే కష్ట సమయాల్లో చేతులను వదిలేసేవారు ఎంతో మంది ఉన్నారు, వదిలేసిన స్నేహితులు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే తనని 9 మాసాలు మోసి ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ మరియ గర్భాన్ని వాడుకున్నప్పుడు మరి ఎన్నో అవమానాలు పొంది మరి ఎంతగానో గారాభంగా పెంచినటువంటి ఆ యేసయ్య తల్లిని మర్చిపోకుండా ఆ సిలువలో వేలాడుతూ అంత బాధలో కూడా తల్లిని జ్ఞాపకం చేసుకొని బాధలో ఉన్నటువంటి తల్లిని ఆదరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈనాడు అనేక మంది తల్లిదండ్రుల పట్ల ఆదరణ చూపలేనటువంటి స్థితిలో ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. ఆదరణ చూపించకుండా మరి వృద్ధాప్యంలో వారిని ఇంట్లో నుంచి గెంటి వేసేవారుగా, అనాథాశ్రమంలో వారిని, అదే వృద్ధాశ్రమాల్లో వారిని చేర్పించేవారుగా అనేక మంది ఉన్నారు. కానీ ఈ సమయంలో యేసు ప్రభువారు ఆ విధంగా ఆ సమయంలో కూడా ఆమె బాధ్యతను మరి ఎంతో మరి సక్రమంగా నిర్వర్తిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నేను తర్వాత నా తల్లి స్థితి, నా తల్లి ఏమైపోతుందో అని తన ప్రియ శిష్యుడైనటువంటి యోహానికి మరి తల్లి యొక్క బాధ్యతలను అప్పగించినట్లుగా మనం చూస్తున్నాము. కనుక మనము కూడా మన తల్లిదండ్రుల పట్ల ఆదరణ చూపించే వారంగా ఉండాలి. మనం ఈ లోకంలో దీర్ఘాయుష్యమంతులుగా ఉండాలంటే మన తల్లిదండ్రులు మనం సన్మానించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక మనం ఆ విధంగా వారిని సన్మానించినప్పుడు మనం దీర్ఘాయుష్యమంతులు అవుతాము. కనుక ఈ సమయంలో మనం తల్లిదండ్రులు గణపరిచే వారంగా, వారిని బాధ పెట్టకుండా వారిని సంతోష పెట్టే వారంగా, వారు మన కోసం చేసిన దాన్ని బట్టి మరి వృద్ధాప్యంలో వారిని సరిగ్గా చూసుకునే వారంగా, వారిని మరి ప్రేమ ఆప్యాయతలు మనం వారి పట్ల కనపరిచే వారంగా, మరి వారి యొక్క జీవితం అంతా మీకోసం, మీ యొక్క మంచి భవిష్యత్తు కోసం వారు దారిపోసేవారుగా ఉన్నారు. కనుక మీరు కూడా యేసు ప్రభు వారు ఆ ఆఖరి నిమిషంలో కూడా ఏ విధంగా ఆదరణ చూపిస్తున్నారో ఈ సమయంలో మనము కూడా తల్లిదండ్రులు కలిగినటువంటి మీ అందరూ కూడా నాతో సహా మనమందరము అటువంటి ఆదరణ కనపరిచే వారంగా ఉండాలి. కనుక మూడవదిగా యేసు ప్రభు వారు ఆదరణతో కూడినటువంటి మాట కల్వరి సిలువలో పలికినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు పలికిన 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో, యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను, అందుకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. ఇక్కడ మనం చూసినట్లయితే 4వదిగా యేసు ప్రభు వారు ఏకాంతములో పలికినటువంటి మాట, ఏకాంతముతో కూడినటువంటి మాట. ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ లోన్లీనెస్. ఒంటరితనములో యేసు ప్రభు వారు ఈ మాట మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి మొదటి 3 మాటలకు ఈ మాటకు దాదాపు 3 గంటల తేడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. ఆ యొక్క మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మిన, అంటే అంత అంధకారముతో నిండిపోయింది. ఎందుకు ఆ సమయంలో అంధకారంతో నిండిపోయిందంటే ఆ తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు యేసు ప్రభు వారిని మన కోసము
తన కుమారుని చెయ్యి విడిచిపెట్టినట్లుగా, ఒంటరిగా వదిలివేసినట్లుగా మనం చూస్తున్నాము. తండ్రికి కుమారునికి సంబంధము ఎక్కడ కూడా తెగిపోకుండా ఎప్పుడూ వారు సత్సంబంధం కలిగి జీవించినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క ఆయన మీద మన యొక్క పాప భారం అంతా చూచినప్పుడు ఆ తండ్రి యేసు ప్రభు వారి చేతిని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాము. మనందరినీ పాప విముక్తులుగా రక్షణ భాగ్యంలోకి నడిపించటానికి కొంత సమయము యేసు ప్రభు వారిని తండ్రి ఏకాంతముగా వదిలేసినట్లుగా, ముఖము తిప్పుకున్నట్లుగా, ఆ పాపము చూడలేక తండ్రి ఆయన ముఖము తిప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ఎందుకంటే మనల్ని రక్షించటానికి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగనని ఆయనను మన కోసము పాపముగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. మన కోసం పాపముగా చేశాడు. ఎందుకంటే మన యొక్క పాపాన్ని తీసివేయటానికి. కాబట్టి ఆయన్ని వదిలివేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ సమయంలో ఆలోచన చేయండి, తల్లిదండ్రులు మిమ్మల్ని వదిలేస్తే ఏ విధంగా ఉంటారు? 9 మాసాల గర్భంలో వదిలేసి ఈనాడు అనేక మంది పిల్లల్ని చెత్త కుప్పల్లో, అదేవిధంగా కాలువలో పడేసేవారుగా ఉన్నారు. వారిని మనం చూసినప్పుడు, ఆ సంఘటన మనం విన్నప్పుడు ఎంతగా మన హృదయం తలించిపోతుందో ఆలోచన చేయండి. ఇక్కడ కూడా ఆ తండ్రి తన కుమారుణ్ణి వదిలేసినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఈ సమయంలో మనల్ని కూడా మన కోసము ఆయన శాపముగా మారాడు. అందుకనే తండ్రి ఆ యొక్క గాఢాంధకారంలో చీకటమయం చేసి తన యొక్క ముఖాన్ని తిప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ వర్డ్ ఆఫ్ లోన్లీనెస్, ఒంటరితనంలో యేసు ప్రభు వారు ఈ 4వ మాట మనతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. 5వ మాట మనం చూసినట్లయితే, నేను దప్పిగొనుచున్నాను అని యేసు ప్రభు వారు పలికినట్లుగా మనం చూస్తున్నాము. నేను దప్పిగొనుచున్నాను. ఈ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తున్నాం. ఇది వేదనతో కూడినటువంటి మాట. ఎంతో వేదనతో యేసయ్య మాట్లాడుతున్నట్లుగా అంటే వేదన అంటే ఎంతో ఆశతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ ఆయన అంత బాధలో ఉండి కూడా ప్రవచన నెరవేర్పు జరగాలని ఆ బాధలో కూడా ఆయన ఈ యొక్క మాట ఆశతో, వేదనతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. నేను దప్పిగొనుచున్నాను అని మనం చూస్తున్నాము. కీర్తన 69:21 వచనంలో ఆ మాట ఉంది. ఆ ప్రవచనం నెరవేర్చబడటానికి ఇది జరిగినట్లుగా, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి అన్నట్లుగా మనం చూస్తున్నాము. అది యోహాను సువార్త 19:29లో నాకు దప్పినైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అన్నట్లుగా మనం చూస్తున్నాము. ఈ యొక్క ఆ వేదనలో కూడా, ఆ బాధలో కూడా ప్రవచనము నెరవేర్పు జరగాలని, తండ్రి యొక్క చిత్తము నెరవేర్చబడాలని, తండ్రి చిత్తానికి లోబడి తన జీవితాన్ని సమర్పించినట్లుగా, తన యొక్క శరీరాన్ని ధారపోసినట్లుగా మనం చూస్తున్నాము. ఈ యొక్క చిరకను అందించినట్లుగా మనం చూస్తున్నాం. దీని నుంచి మనం ఆత్మీయ సత్యం ఏం మనం నేర్చుకోవాలంటే, మనము కూడా యేసు ప్రభు వారు ఏ విధంగా దప్పిక కలిగి ఉన్నారో మనము కూడా దేవుని కోసం దప్పిక కలిగి ఉండాలి. ఈనాడు అనేక మంది ఎన్నో వాటి కోసం తృష్ణ కలిగి ఉంటున్నారు. లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వాటికి డబ్బు సంపాదించాలని, విలాసవంతమైన జీవితాలు జీవించాలని ఎంతోమంది ఆ విధంగా దప్పిగొనుచున్నారు. కానీ మనం ఒక ఆత్మీయ దాహం కావాలి. దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లు దేవాన్ని నా ప్రాణం నీ కొరకు తృష్ణ కొనుచున్నది. అటువంటి తృష్ణ, దేవుని కోసము మనం తృష్ణ కలిగి మనం జీవించినప్పుడు దేవుడు నిజంగా మనల్ని ఒక వాడకరమైనటువంటి పాత్రగా ఉంటాడు. కనుక 5వ మాట నేను దప్పిగొనుచున్నాను అని ఆయన మాట పలికినట్లుగా మనం చూస్తున్నాం. 6వ మాట సమాప్తమైనది అనేటువంటి మాట ఆయన పలికినట్లుగా యోహాను సువార్త 19:30లో ఈ మాట చూడగలము. ఇది జయముతో కూడినటువంటి మాట. పరుగు పందెం తీసేటువంటి వారు రిబ్బన్ కట్టిన దగ్గరికి వారు పరుగున ఆ లైన్ దాటిన తర్వాత వారు సంతోషంగా కేకవేసి నేను జయించానని చెప్తారు. అదేవిధంగా నేను జయించగలిగాను. అదేవిధంగా ఇది జయంతో కూడినటువంటి మాట. యేసు ప్రభు వారు జయించారని, జయముతో నేను అన్నిటినీ సాధించాను అని, విజయముతో, సంతోషముతో ఆయన ఇక్కడ ఈ మాట సమాప్తమైనది, ఇంకా అన్ని ఆయన ఏమేమి సమాప్తం చేశాడంటే, సిలువలో ఆయన ప్రవచనాలన్నిటినీ ఆయన అప్పటి వరకు, అంటే సిలువలో ఆయన చనిపోవటం వరకు ఏ ప్రవచనాలు అయితే నెరవేర్చబడాలో అవన్నిటిని నేను సమాప్తం చేశానని చెప్పినట్లుగా,
సిలువలో శ్రమలు ఆయన సమాప్తం చేసినట్లుగా, అంత మాత్రమే కాకుండా సంపూర్ణార్థ బలిగా ఆయన సమర్పించినట్లుగా, ఆయన సమాప్తం చేసినగా, సాతాను యొక్క ప్రతి విధమైనటువంటి శక్తులపై ఆయన జయం సాధించినట్లుగా, ఈ జయముతో కూడినటువంటి మాట పలికినట్లుగా మనం చూస్తున్నాము. కనుక ఇది జయముతో, ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ అచీవ్మెంట్. కాబట్టి ఇది జయముతో కూడినటువంటి మాటగా చూస్తున్నాం. లూకాసు వార్త 23:46 ఆఖరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇది సమర్పణతో కూడినటువంటి మాట. ఇట్స్ అ వర్డ్ ఆఫ్ కమిట్మెంట్. సహజంగా యూదులు అనేటువంటి వారు ప్రతి ఒక్కరూ నిద్రపోయే ముందు ఈ మాట పలుకుతారు. కీర్తన 31:5 ప్రతి రాత్రి యూదా బాలుడు ఇది ప్రార్థనగా చేస్తారు. తన ఆత్మను గురించి జాగ్రత్త పడుచు, నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నానని ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. కనుక ఇది సమర్పణ. అంటే యేసు ప్రభువారు, నా జీవితాన్ని ప్రభువా, నేను సమస్తాన్ని నీ కోసం దారిపోసాను ప్రభువా, నీవు పంపించిన కార్యాన్ని నేను నెరవేర్చాను ప్రభువా, నా పని ఇంకా నేను సమాప్తం చేశాను ప్రభువా, నా ఆత్మని నీవు తీసుకో ప్రభువా, నేను సంతోషంగా నీ యొక్క ఆయన సన్నిధికి వచ్చేస్తున్నాను ప్రభువా అని ఆత్మను అప్పగించుకొని ఈ యొక్క సమర్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున శిలువ మాన్పైన ఈ మంచి శుక్రవారం దినాల్లో మనం చేయాల్సింది కూడా, మనం కూడా సమర్పించుకోవాలి. ఒక సమర్పణ, రక్షణ పొందినా కూడా మరొకసారి ఒక సమర్పణ కలిగిన సజీవ యాగముగా మన శరీరములు ఆయనకు సమర్పించుకొని ఆయన కోసం జీవించినప్పుడు దేవుడు కల్వరి శిలువలో చేసిన ఈ త్యాగాన్ని బట్టి ఒక విలువ ఉంటుంది. ఒక సమర్పణ కలిగిన జీవితాంతో జీవిస్తూ ఆయన పలికినటువంటి ఈ 7 వీడుకోలి మాటలు మన హృదయంలో భద్రపరచుకొని, ప్రతి ఒక్కరూ ఈ మాటను మీ హృదయంలో స్థిరపరచుకొని దేవుని కోసం మీరు జీవించేవారుగా ఉండాలని మిమ్మల్ని ధైర్యపరుస్తూ దేవుడి మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా యేసయ్య, మీకు వేలాది వందనాలు నాయనా. అవును నాయనా తండ్రి, మీరు కల్వరి శిలువలో నాయన మా కొరకు నాయన ఆఖరి అమూల్యమైనటువంటి 7 మాటలు మీరు మా కోసం నాయన తండ్రి పలికి ఉన్నారు. అవును నాయన తండ్రి, నీ మాటలు నాయన తండ్రి, చివరి మాటలు మా హృదయాల్ని ఈ రోజున ఎంతగానో తెప్పరేళ్ళ చేసినాయి ప్రభువా. మేము జీవిత కాలమంతయు ఈ మాటలు నాయన మా హృదయంలో భద్రపరచుకొని ఒక సమర్పణ కలిగిన జీవితంతో సజీవ యాగముగా మా శరీరంలో మీకు సమర్పించి నాయన మీ కొరకు నాయన తండ్రి, నాయన మా బలము నాయన తండ్రి, మా సమయము నాయన, మా గలము మేము ఉపయోగించుకొని, మా ఈవులన్నీ ఉపయోగించుకొని, మా తలాంతలు ఉపయోగించుకొని నీ కొరకు నాయన మేము పనిచేసే భాగ్యాన్ని మాకు దయచేయమని మరొకసారి వాక్యం వీక్షిస్తున్న బిడ్డల జీవితంలో వారి నాయన ఇంకా పాప క్షమాపణ లేని వారికి నీ రక్తంతో నాయన వారిని ప్రోక్షించి కడిగి రక్షణ భాగ్యం దయచేయమని నాయన తండ్రి, వారి జీవితాల్లో కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, ఆటంకాలు, అనారోగ్య పరిస్థితులన్నిటి నుంచి మీరు దూరపరిచి మీ సిలువ నాయన తండ్రి నాయన ఆశ్రయిస్తూ సిలువ వైపు చూస్తూ మేము ముందు కొనసాగే భాగ్యాన్ని మాకు దయచేయమని ఈ ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం ద్వారా మీరు ఆత్మీయ మేలు పొందుకుని ఉన్నారని నమ్ముచున్నాం. మీ యొక్క విశ్వాసంలో బలపడుచున్నారని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు తప్పక తెలియజేయగలరు. మీ కొరకు మేము అనుదినము ప్రార్థించదము. మా అడ్రస్: పాస్టర్ జి సురేష్, వాయిస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్, సియోను ప్రార్థనా మందిరం, GDMM క్రాస్ రోడ్స్, DVR కాలనీ ఎదురుగా, నందిగామ 521185, కృష్ణా జిల్లా. మా ఫోన్ నంబర్స్ 9849202841. You can visit us on our website at www.voiceofgod.in or mail us at suresh_gdmm@yahoo.com or gvprao2003@yahoo.com.